ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వెంకటగిరి పట్టణంలో ఎన్టీఆర్ కాలనీ నందు ఘనంగా ఎన్టీ రామారావు యుగ పురుషుడు, తెలుగు జాతికి ఆదర్శప్రాయుడు, సినీ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, సేవా రంగంలో కానీ ఆయన సేవలు ఎంతో గొప్పవి. ఆయనకి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రభుత్వం అందరూ కూడా, నాయకులందరూ కూడా కలిసి ఎన్టీఆర్ కాలనీలో ఆయనకి నివాళులర్పించి ఇక్కడ స్థానిక నాయకులు సహకారంతో అన్నదానం చేయడం జరిగింది. ఈరోజు ఒక సామాన్యుడు రాజకీయాలకు వచ్చాడంటే ఆ ఘనత ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు రాజకీయాలకు రాకముందు, ఎన్టీ రామారావు గారు రాజకీయాలకు వచ్చిన రాజకీయాలు తరం మారింది. ఎన్టీ రామారావు రాకముందు ఒక బీసీ, దళిత సామాన్యులు ఎవరు కూడా రాజకీయాలకు వచ్చి ఆ స్థాయికి వచ్చిన దాఖలాలు. అదే ఎన్టీ రామారావు గారు వచ్చాక బీసీలకి, దళితులకి, సామాన్యులకి సీట్లు ఇచ్చి వాళ్ళని శాసనసభలో కూర్చోబెట్టిన, అసెంబ్లీలో కూర్చోబెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా మహిళలకి పెద్దపీట వేసిన ఘనత ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా ఆయన అసలు పార్టీ పెట్టడానికి ముఖ్యంగా ఈ సమాజంలో కూడు, గుడ్డ, గూడు ఈ మూడిటికి ప్రాధాన్యత ఇచ్చి అన్నం ప్రతి ఒక్కరూ భోజనం చేయాలనే ఉద్దేశంతో ₹1 బియ్యం, కేజీ బియ్యం ₹1 పెట్టిన ఘనత రామారావు గారు. అదేవిధంగా గూడు, అప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు పరిపాలించిన ఆయన వచ్చినాక శాశ్వత గృహాల నిర్మాణం అనే పథకం పెట్టి అందరికీ ఇల్లు కట్టించిన ఘనత ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి బట్ట, స్కూల్కి వెళ్ళే పిల్లలకి యూనిఫారం కానించి పేద ప్రజలకి దుప్పట్లు ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారు. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి ఒక తరం అంతా కూడా చెప్పుకోవచ్చు. అటువంటి మహానుభావుడికి నివాళులర్పించి ఘనంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరికీ, అదేవిధంగా ఎన్టీఆర్ కాలనీ టీడీపీ అభిమానులందరికీ మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.